రేవంత్ సర్కార్ తెలంగాణ యావత్ సమాజానికి కూడా ఒక షాక్నిచ్చే అంశాన్ని నేను తీసుకొచ్చా. నిజానికి ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా రైతులను వంచిస్తూ రైతులను నయవంచనకు గురి చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే గతంలో బషీర్బాగ్ కాల్పులు కానీ అంతకుముందు జరిగిన ప్రతి పరిణామాన్ని ఒక్కొక్కటిగా కూడా మనం లెక్కేసుకుంటూ వద్దాం. కాంగ్రెస్ పార్టీ వల్ల పూర్తి స్థాయిలో కూడా రైతులు ఏ విధంగా అంద పాతాలోకి వెళ్ళిపోతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఈరోజు మరొకసారి రైతులకు చాలా 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 భయంకరమైన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రకటించబోతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఏం జరిగింది అనేది ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మీకు కనబడుతున్నది అర్థమై ఉంటుంది. ఇప్పటికే మోటార్లకు మీటర్లు బిగించే రోజులు రానే వచ్చాయి. నిజానికి ఇది చాలా 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 బాధాకరమైన విషయం. ఈ తెలంగాణలో సబ్బండ వర్గాలు కూడా ఆలోచించాలి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. దేశం బాగుండాలంటే ఏది ప్రతి గ్రామం కూడా బాగుండాల్సిన పరిస్థితి ఉంటుంది. దేశానికి పట్టుకొమ్మలే గ్రామాలు అని చెప్తాం. అట్లానే ఆ గ్రామాలలో ఉండే రైతులు కూడా సంతోషంగా ఉండాలంటే, పాడి పంటలతోనే వ్యవసాయంతోనే అద్భుతంగా ఉండాలంటే వాళ్ళకు అనేక రకాలుగా కూడా అవకాశాలకు సంబంధించి వాళ్ళకి ఏమేం కావాలో వాటన్నింటినీ కూడా సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఈరోజు వ్యవసాయానికి మీటర్లు పెట్టే పరిస్థితి వచ్చింది అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది? ఒక్కసారి తెలంగాణ సమాజం మీరే ఆలోచించండి. ఆల్రెడీ ఇదే విషయానికి సంబంధించి 2023కు సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిండు అసెంబ్లీ సాక్షి ఒక విషయాన్ని చెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వం రానే వస్తుంది, ఆ తర్వాత వ్యవసాయానికి మీటర్లు పెడుతుంది, మీ ముక్కు పిండి మరీ పైసలు వసూలు చేసే పరిస్థితి వస్తుంది, ఆ రోజు తెలంగాణ రైతాంగం అంతా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కూడా గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పారు. సో ఈరోజు అదే జరుగుతుంది. వాస్తవానికి జరుగుతున్న పరిణామం అదే. అలాంటి పరిణామానికి సంబంధించి ఇంత బాధ కంటే ఇంత ఘోరమైన విషయాన్ని ఇంకేం చెప్తాం? తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి ఇక్కడ చూడురి. వ్యవసాయ విద్యుత్కు మీటర్లు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ ఏదైతే ఉందో వ్యవసాయ విద్యుత్కు మీటర్లు అంటూ కూడా మనం చూసాం. సో మొత్తానికి సాగుకు శాశ్వతంగా ఉరిపెట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమున్నదండి, కేవలం 6,000 కోట్ల రూపాయల కోసం మీటర్లు పెడుతున్నది రేవంత్ సర్కార్. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా తల తెగినా పర్వాలేదు కానీ వ్యవసాయానికి మీటర్లు పెట్టనివ్వను అంటూ బాజాప్తుగా బహిరంగంగానే బాహాటంగానే చెప్పిండు కేసీఆర్. ఈరోజు ఆనాడు కేసీఆర్ 25,000 కోట్లు పోయినా పర్వాలేదు కానీ రైతుల వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు పెట్టేది లేదు అంటూ హెచ్చరించాడు. నేడు రేవంత్ సర్కార్ కేవలం 6,000 కోట్ల రూపాయలకు మాత్రమే వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ మీటర్లు పెట్టడానికి పూర్తి స్థాయిలో కూడా ఆర్డీఎస్ఎస్ స్కీమ్లోకి విద్యుత్ సంస్థలు వచ్చినాయి. ఇక ఫీడర్లకు మీటర్లు పెట్టాలని కూడా నిర్ణయించిన పరిస్థితి కనబడుతుంది. ఈఆర్సీకి ఇప్పటికే సమాచారం ఇచ్చిన డిస్కంలు నాడు మీటర్లను అడ్డుకున్నాడు కేసీఆర్. 25,000 కోట్లు ఇస్తామని బేఖాతారు, తల తెగిన మీటర్లు పెట్టనివ్వమంటూ ఆ రోజు కేసీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి చూద్దాం ఈ ప్రభుత్వం ఎంత రైతులకు ఎంత అద్భుతాలను సృష్టించిందో ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్న. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేవలం ఎన్ని నెలలంటే కేవలం 15 నెలల కాలంలో అరిగోస చూపెట్టింది, టార్చర్ చూపెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే నరకమే చూపెట్టింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. దయచేసి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రైతుల కోసం అనేక ప్రభుత్వాలు కూడా రైతులను ఎవరైతే హేళన చేశారో, రైతులను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, రైతులను ఎవరైతే పట్టించుకోవాలో ఆ ప్రభుత్వాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిన పరిస్థితి చాలా స్పష్టంగా సుస్పష్టంగా చూసాం. ఈరోజు తెలంగాణలో ఉండే ప్రతి రైతు బిడ్డ ఆలోచించాలి. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి రైతు ఆలోచించాలి. ఎందుకంటే మీ వ్యవసాయ విద్యుత్కు మీటర్లు రాబోతున్నాయి. మీ మోటార్లకు మీటర్లు బిగించడానికి సన్నద్ధమవుతుంది రేవంత్ సర్కార్. 25,000 కోట్లు కాదు భయ్, 30,000 కోట్లైనా కూడా వ్యవసాయానికి మీటర్లు పెడితే రైతుల పరిస్థితి ఏం కావాలి? ఎన్ని కోట్లు పోతుంది? ప్రభుత్వం అనేది ప్రజల కోసమే కదా పనిచేసేది. ప్రభుత్వం అనేది ప్రజల బాగోగుల కోసమే కదా పనిచేసేది. మరి ఈరోజు రైతులకు సంబంధించిన వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారట. వీళ్ళు ఏం చేసి ఈ 15 నెలల కాలంలో ఒకసారి మనం చర్చించుదాం. అది చర్చించిన తర్వాత మిగతాది అన్నిటికీ పోదాం. ఒకసారి చూడండి, రైతు బంధు ఎగ్గొట్టేళ్ళు, బాజాప్తుగా ఎగ్గొట్టేళ్ళు. ఇది తెలంగాణలో ఉన్న డైపర్ వేసుకున్న చిన్న పిల్లగా నుండి పండు ముసలైన వరకు అడిగితే చాలా స్పష్టంగా చెప్తారు. మేము ఈ 7,000 కాదు, 5,000 కాదు, 14,000, 15,000 ఇస్తామని రైతులను ఉదరగొట్టి వాళ్ళను భ్రమల పెట్టి వాళ్ళను పూర్తి స్థాయిలో మాయ చేసి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా రైతులను మోసం చేసింది.
ఏ దఫా ఇచ్చిందండి? ఓసారేమో ఎకరం ఉన్నోనికి ఇస్తా అంటది, ఓసారి 2 ఎకరాలు అంటది, ఓసారి 3 ఎకరాలు అంటది, ఓసారి ఇదంటది, ఓసారి అదంటది. మీ అందరికీ తెలిసిన విషయమే. రైతులకు రైతు బంధు ఎగ్గొట్టారు. పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు అప్పుల పాలయ్యేలా చేశారు. ప్రభుత్వం ఇస్తుంది కదా. ఇప్పుడు నేనేమన్నా వ్యవసాయాన్ని సాగు చేస్తున్నా, దుక్కి దున్నియాలన్నా, ఎరువులు దేవాలన్నా, లేకపోతే పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ పంటకు ఎరువులు తీసుకురావాలన్నా, చేయాలన్నా కూడా పూర్తి స్థాయిలో ఏం కావాలి? మీ అందరికీ తెలిసిన విషయమే కదా. పైసలు అనేది కావాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు సంబంధించిన రైతు బంధు, రైతు భరోసానో, పెట్టుబడి సాయమో అదోటి ఇదోటి ఇచ్చేది. దాంతో పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన దాంట్లో ఎంతో కొంత వాళ్ళకు అంటే బాసటగా భరోసాగా నిలిచేది. ఈరోజు మళ్ళొక్కసారి గదే సావుకారి దగ్గర పోతారు, గదే ఫైనాన్స్ ఆఫీస్ దగ్గర పోతారు. బ్యాంకర్లు కూడా బ్యాంకు లోన్లు ఇచ్చే పరిస్థితులలో లేవు. అప్పుల పాలు తెస్తున్నారు, అప్పుల పాలవుతున్నది తెలంగాణ రైతాంగం. ఈరోజు కేవలం రైతు బంధు ఎగ్గొట్టి పెట్టుబడి సాయం కోసం అన్నదాతలందరినీ అప్పుల పాలు ఎవరు చేసిళ్ళు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇది స్పష్టంగా చాలా క్లారిటీగా చెప్పవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ప్రాజెక్టులను పడావు పెట్టారు. సాగునీళ్ళు ఇవ్వక పంటలు ఎండిపోయే దుస్థితికి తీసుకొచ్చారు. మీ అందరికీ తెలిసిన విషయమే. కరీంనగర్ కానీ, అటు నిజామాబాద్ కానీ, సిరిసిల్ల కానీ, దాంతోపాటుగా సూర్యాపేట కానీ, దాంతోపాటు చాలా 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 జిల్లాలో కనుక మీరు చూస్తే, చాలా జిల్లాలలో కనుక మీరు చూస్తే ఏం జరిగింది? అన్న ఒక్క తడి నీళ్ళు ఇస్తే మా పంట పొట్టకొచ్చిందన్న, వాటిని పూర్తి స్థాయిలో కూడా ఒక్క తడి నీళ్ళు ఇస్తే చాలు మా పంట చేతికి వస్తుంది అంటూ చాలామంది ఈ తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా ఆర్తనాదాలు చేశారు. కొందరేమో పూర్తి స్థాయిలో పశువులను వదిలేసిరు, కొందరేమో గొర్రెలను మేపిరు, కొందరు బర్రెలను కట్టేసిలు, కొందరు ఎడ్లను కట్టేసిలు, కొందరు కాలబెట్టిలు, కొందరేమో అందులోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది తెలంగాణలో జరిగిన కండ్ల ముందు జరిగిన యథార్థమైన సంఘటనలు. మీ అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ తెలంగాణలో కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టు ద్వారా వందల వేల ఎకరాలకు నీళ్ళు అందించవచ్చు అనే ఆలోచనను కూడా సోయి మర్చిపోయిన ప్రభుత్వం ఇది. దాంతోపాటుగా సరిపడా ఎరువులు విత్తనాలు ఇవ్వలేక చెప్పులు పాస్ పుస్తకాలను క్యూలో పెట్టే దుస్థితికి దిగజార్చారు. మీ అందరికీ తెలుసు. ఏ షాప్కి వెళ్ళినా అంటే ప్రభుత్వానికి సంబంధించి డిఏపి బస్తా కావాలన్నా, యూరియా బస్తా కావాలన్నా, లేకపోతే ఎరువులకు సంబంధించి పొటాషియం కావాలన్నా, ఏ బస్తా కావాలన్నా ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అలవోకగా గిట్ల పోయి గట్ల తెచ్చుకునేది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత చెప్పుల లైన్లు వచ్చినాయి, పాస్బుక్లు వచ్చినాయి, టవళ్ళు వచ్చినాయి, రాళ్ళు వచ్చినాయి, ఇటుక పిల్లలు వచ్చినాయి, లైన్లు పెట్టిళ్ళు, పూర్తి స్థాయిలో బారులు తీరిన తర్వాత వీళ్ళు ఏం చేసిళ్ళు? వాళ్ళు అక్కడెక్కడో ఊకున్నారు. ఓ పక్కన ఎండ వడదెబ్బ, దాంతోపాటు నీళ్లు లేక, ఓ పక్కనేమో పూర్తి స్థాయిలో ఫైనాన్షియల్గా ఇప్పటికే రైతు బంధు ఎగ్గొట్టిలు కాబట్టి అటు పైసలు లేక అన్ని రకాలుగా ఓ పక్కన నీళ్ళ కోసం అన్నిటి కోసం ఎదురు చూస్తూ చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు రైతులు. మీ అందరికీ తెలిసిన విషయమే అది. ఇక ఏం చేసిళ్ళు? ఎరువులను ఇచ్చే పరిస్థితి అయిందా? లాఠీ చార్జీ చేసిళ్ళు. 2-3 రోజులు రైతులు పూర్తి స్థాయిలో కూడా ఆ షెటర్ల ముందు నిద్రపోయిన సంఘటనలు కోకొల్లలుగా కనబడ్డాయి. మీ అందరికీ స్పష్టంగా కనబడిన అంశం. ఇక పంట కొనుగోళ్లను నిర్లక్ష్యం చేశారు. ధర్నాలు చేస్తే తప్ప ధాన్యం కొనని దుస్థితి కల్పించారు. ఇది ఏ జిల్లాకి వెళ్ళినా, అది వరంగల్ ఏలూరి, నల్గొండ ఏలూరి, ఖమ్మం ఏలూరి, నిజామాబాద్ బోర్రి, ఆదిలాబాద్ బోర్రి, రంగారెడ్డి బోర్రి, లేకపోతే ఏ జిల్లాకి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేసింది. 6 కాలం కష్టపడి నీళ్ళు రైతు బంధు ఇవ్వకున్నా, విత్తనాలు ఇవ్వకున్నా, నీళ్ళు ఇవ్వకున్నా, కరెంటు చక్కగా ఇవ్వకున్నా 6 కాలం కష్టపడి పూర్తి స్థాయిలో పంటను పండించి ఆ పంట చేతికొచ్చిన తర్వాత దానికి కనీసం మద్దతు ధర కలిపి అంటే కూడా కలిపి అనే పరిస్థితి కనబడ్డది. ఇది మీ అందరికీ తెలుసు. ఇక ఇవన్నీ చాలవన్నట్టు రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతుల గుండెల మీద కుంపట్లు పెట్టేందుకు సిద్ధమవుతుంది. వ్యవసాయ విద్యుత్కు మీటర్లను పెట్టేందుకు అంగీకరించింది. నాడు తల తెగిపడిన మీటర్లను పెట్టనివ్వను అని గర్జించి రైతు ప్రయోజనాల కోసం 25,000 కోట్లను కేసీఆర్ కాదనుకుంటే నేడు కేవలం 6,000 కోట్ల కోసం సీఎం రేవంత్ తలవంచారు. వ్యవసాయానికి శాశ్వతంగా ఉరిపెట్టే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏమవుతుందన్నా మీటర్లు పెడితే? ఒకసారి మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వ్యవసాయానికి మీటర్లు పెడితే పరిస్థితి ఏందన్నా? ఈ ఇంటి బిల్లు కట్టుకోవడానికే మనకు పూర్తి స్థాయిలో కూడా ఆగమాగం అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో, ఇతరత్ర పరిస్థితులలో పూర్తిగా కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే చాలా నరకం అనుభవించే పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ వ్యవసాయానికి మీటర్లు పెడితే పరిస్థితి ఏంది అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. వ్యవసాయానికి కనుక మీటర్లు పెడితే పరిస్థితి ఏంది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇంటి కరెంటు బిల్లు కట్టుకోవడానికే కటకటలాడుతున్నాం. అలాంటి పంట పండించుకోవడానికి మన భూమిలో మన నీళ్ళకు సంబంధించి మనం పూర్తి స్థాయిలో పంట పండించుకోవడానికి, ఆ నీళ్ళను తోడుకోవడానికి, వ్యవసాయానికి ఏంది ఇప్పుడు విద్యుత్తును ఉపయోగించాలంటే పూర్తి స్థాయిలో కూడా దానికి కూడా పైసలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇది రైతు ప్రభుత్వం.
ఇది మా రేవంత్ సర్కార్ ప్రభుత్వం, ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వస్తే కరువు ఉండదు, కాంగ్రెస్ వస్తే అద్భుతం ఉంటుంది, అరచేతిలో వైకుంఠం ఉంటుంది, పూర్తి స్థాయిలో కూడా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు ఈ అరచేతిలోనే పూర్తి స్థాయిలో చూపించిల్లు మనోళ్ళు. కానీ చివరికి ఏమైంది? ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉంది. ఈరోజు రైతులను నిండా ముంచే ప్రభుత్వం ఏదండి? కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు రైతు బంధు ఎగ్గొచ్చిన ప్రభుత్వం ఏదండి? కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు రుణమాఫీ సరిగ్గా ఇవ్వని ప్రభుత్వం ఏదండి? కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులను సరిగ్గా సప్లై చేయని ప్రభుత్వం ఏందండి? కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధరకు సంబంధించి కొనుగోలు చేయని ప్రభుత్వం ఏందండి? కాంగ్రెస్ ప్రభుత్వం. పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయని ప్రభుత్వం ఏందండి? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ పోతే మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏంది అంటే అదో సముద్రం, దాని గురించి ఎంత చెప్పినా తక్కువ అయిపోయింది. ఇక ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మన వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్తే ఇట్లా కటకేస్తే నీళ్ళు ధన 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 ధనమని వచ్చేది. ఇక ఆ కటక వేయాలంటే కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఆ కటక వేస్తే కరెంటు బిల్లు మూత మోగుతుంది. అది మామూలు మూత కాదు. ఇక ఇండ్లల్లనే 1000, 2000, 3000, 500 కట్టడానికే మన తల ప్రాణం తోకకొస్తుంది. ఇక వ్యవసాయానికి సంబంధించి అన్ని నీళ్లు తోడుతుంది, ఎకరాలకు నీళ్లు వారేయాలంటే పూర్తి స్థాయిలో కూడా ఏంది మోటార్లకు విద్యుత్కు సంబంధించి ఈ మోటార్లకు కనుక మీటర్లు పెడితే మన బతుకులు ఏం కావాలి? మన రైతుల పరిస్థితి ఏంది? కేవలం 6000 కోట్ల రూపాయల కోసం రేవంత్ సర్కార్ ఇగో ఇట్లా తల వంచి జీ హుజూర్ అన్నది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి. ఆ రోజు ఏం చెప్పింది? తల తెగినా పర్వాలేదు కానీ వ్యవసాయానికి మాత్రం మీటర్లు పెట్టమని చెప్పింది కూడా ఇదే సర్కార్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులను వంచడమే కాకుండా, రైతులను మోసం చేయడమే కాకుండా రైతుల జీవితాలతోని ఆడుకోవడానికి సిద్ధమైంది రేవంత్ సర్కార్. చాలా 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 బాధాకరమైన విషయం. ఈరోజు తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి ఆలోచించాలి, ఈ తెలంగాణలో ఉన్న ప్రతి యువకుడు ఆలోచించాలి, ఈ తెలంగాణలో ఉన్న చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. రైతులకు ఎలాంటి సదుపాయాలు అంటే ఉచితంగా సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు అద్భుతమైన సృష్టిని సృష్టించగలరు. మరి అలాంటి రైతులకు అన్ని రకాలుగా కూడా అడ్డంకులను సృష్టించి అన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే అన్ని రకాలుగా కూడా వాళ్ళను పూర్తి స్థాయిలో కటకటాల పాలు చేస్తే ఏంది పరిస్థితి? ఈరోజు రేవంత్ సర్కార్ కేవలం 6000 కోట్ల రూపాయలకు విద్యుత్ వ్యవసాయానికి మోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్ధమైంది. ఇక మీరు త్వరలో కూడా మీ వ్యవసాయ బాబుల దగ్గర ఇలాంటి మీటర్లు చూడబోతున్నారు. ఇక బిల్లులు కట్టడానికి మళ్ళొక్కసారి తెలంగాణలో రేవంత్ సర్కార్ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండుర్రి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరొకసారి మనం గతం గుర్తు చేసుకుందాం. బషీర్బాగ్ కాల్పులను ఇంకా మనం మర్చిపోలే. దాంతోపాటు పూర్తి స్థాయిలో వ్యవసాయానికి సంబంధించి పండగలా మారింది. కేసీఆర్ సారథ్యంలో ఉన్న ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగగా మార్చింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవమైన విషయం. కానీ మా రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం వ్యవసాయం అనేది దండగ్గా మారిపోయింది అనేది ఇంకొక పచ్చి నిజం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక దాంతోపాటుగా ఇక్కడ చూడరు ఎవరున్నారు ఇక్కడ ఏమన్నా అంటే, ఇక మా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇక బీఆర్ఎస్ పార్టీలో అసలు లెక్కనే లేనట్టు మాట్లాడతాడండి మా మంత్రి గారు. ఏంది మొన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలో అడుగుపెట్టిన రజతోత్సవ సభ మీద మావాడు ఉపన్యాసం ఎంత అద్భుతంగా చేసి చూసారు కదా. ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీని హేళన చేయాలి, బీఆర్ఎస్ పార్టీని తిట్టాలి, బీఆర్ఎస్ పార్టీ మీద బట్టగాల్చి మీద వేయాలి, బీఆర్ఎస్ పార్టీ మీద పడేయడవాలి. ఎందుకంటే మనకు క్రెడిబిలిటీ కావాలంటే, మనం ఎదుగుదల కావాలంటే బీఆర్ఎస్ పార్టీని తిరిగితే మనం అందరినీ చూస్తాం, మనం హీరో అవుతామని మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుకుంటాడు. కానీ ఇవాళ ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీరో అయిందని నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎలా అంటే, ఒక మంత్రి గారు పూర్తి స్థాయిలో సభ నిర్వహించినప్పుడు పవర్ కట్ అయింది అంటే ఆ మంత్రి గారికి ఉన్న అసలు పవర్ ఏందో ఇప్పుడు అర్థమైపోతుంది. ఇక చూడురి ఒకసారికి చూడురి, పొంగులేటికి పవర్ కట్. వారు ఏం చేస్తున్నారు అంటే, వరంగల్లో భూభారతి అవగాహన సదస్సులో నిలిచిన విద్యుత్ సరఫరా అధికారుల తీరుపై మంత్రి అస్థానం, ఫ్లెక్సీలపై కనిపించని పోచంపల్లి ఫోటో, ప్రోటోకాల్ ఉల్లంఘన అంటున్న అధికారులు, వేదికపై దర్జాగా ఆసీనులైన కాంగ్రెస్ నేతలు, తహసీల్దార్ రాజకీయ వ్యాఖ్యలు చురకలంటించిన మంత్రి శ్రీనివాసరెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఫ్లెక్సీలో కనీసం పోచంపల్లి ఫోటో కూడా లేదట. ఇక ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏంది?